వెల్కమ్ టు కేవీఎన్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం మున్నేరు వరద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు వ్యవసాయ మార్కెట్లో విరాళాలు. వరద బాధితులకు అండగా ఇల్లందు మార్కెట్ కమిటీ ఉద్యోగులు అపన్నహస్తం. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గుమ్మలక్ష్మీపురం మహిళలు కోలాటం. పీఎస్సీ చైర్మన్ గా నియమితులైన షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికపుడి గాంధీ. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగూరు నారాయణ పర్యటన. ఖమ్మం మున్నేరు వరద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు సిపిఎం అనుబంధ కార్మిక సంఘమైన సిఐటియు ఖమ్మం 3 టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం విరాళ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని మిర్చి యార్డ్, పత్తి మార్కెట్, 3 టౌన్ ప్రాంతంలోని వివిధ వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తుల నుంచి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఎర్ర శ్రీకాంత్ మాట్లాడుతూ మానవత్వంతో ప్రతి ఒక్కరూ దానం చేస్తే మున్నేరు వరద బాధితులకు అండగా నిలవచ్చని అన్నారు. ఇప్పటికే అనేక మంది తమకు తోచిన విధంగా విరాళాలు సేకరించి అన్నదానాలు, నిత్యావసరాలు పంపిణీ చేసి అండగా నిలిచారని అన్నారు. 3 టౌన్ సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న విరాళాల సేకరణ అందరూ స్పందించి సహకరించాలని ఆయన కోరారు. ఓకే రైట్. ఎదురుగా చెప్తాను. ఇచ్చాడు. ఓకే. అన్నా అన్నా అన్నా
అటు ముందుకున్నారు కదా, ఇటు పోయి ఇట్లా వద్దాం లేదా, ఇటు పోయి అట్లా వద్దాం. షేడ్ గారు నమస్తే. వరద బాధితుల కోసం ఇటీవల కురిసిన మున్నేరు వరద తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్న వరద బాధితులకు అండగా ఇల్లందు మార్కెట్ కమిటీ ఉద్యోగులు అప్పన్నహస్తం. సెక్రటరీ నరేష్ కుమార్ సారథ్యంలో పలువురు మార్కెట్ కమిటీ ఉద్యోగులు ఖమ్మంలోని వివిధ ప్రాంతాలలో సోమవారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు మార్కెట్ సెక్రటరీ నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని, మానవతా దృక్పథంతో మనమంతరం వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎదుటివాడికి సాయం చేయడంలో ఆత్మ సంతృప్తి ఉంటుందన్నారు. ఇల్లందు మార్కెట్ కమిటీ ఉద్యోగులు ఖమ్మంలో మున్నేరు వరద వల్ల సర్వం కోల్పోయిన వారికి నిత్యావసర వస్తువులు బియ్యం, పంచదార, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, దుప్పట్లు, పసుపు, కారం, బొక్కలగడ్డ వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో ఇంటింటికి సుమారు 200 మంది పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి నరేష్ కుమార్, సూపర్వైజర్ శ్రీనివాసరావు, సెక్యూరిటీ గార్డులు రంజిత్, శ్రీనివాసరావు, సుధా, రమేష్, ఎస్కే, మునీర్, మధు, బి చందర్, కార్తిక్, విజయలక్ష్మి, లక్ష్మయ్య పాల్గొన్నారు. వీడియో వీడియో వీడియోనే అన్న వస్తుంది. ఓకే పెద్ద మనిషి అండి. అది నేనే చేయాలి. ఫోన్ చేస్తాను.
కొద్ది ముందు పోవాలి ఇంకా ఇచ్చిన సార్ ఇచ్చి కూడా అయిపోయిందా ఇక్కడ అయిపోయిందా అయిపోయింది. ఈ లైన్ ఇయ్యలేగా తీసుకోరా ఇక్కడ ఎవరు ఇంట్లో ఎవరు లేరా ఇల్లు ఎవరిది మరి ఆ లైన్కి ఇవ్వలే ఇక్కడ ఇయ్యలే నాకు తెలుసు కదా నాకు తెలుసు కదా అప్పుడు ఇచ్చిన ఈ వీళ్ళకి ఒక 5 3 రోజుకి రారా అట్లా ఇల్లు తిరిగి ఇవ్వాలి కానీ ఎగబట్టినారు సార్ మీరు మాకు సపోర్ట్ చేసి మేము ఇంటికి ఇవ్వగలుగుతాం మేము ఉన్నాం 15 మంది ఉన్నాం మేము ఇక ఈడొకటి ఇచ్చిపోరు ఒకసారి వస్తారు వస్తారు బ్యాచ్ పడుకొని వచ్చాము అందుకే అదో 3 రండి నేను చెప్పాను నేను అందుకే నేను చూస్తాను కాబట్టి అసలు నీకు అవసరం కూడా నీకే అందరూ అక్కడ కావాలి మీరు ఇక్కడ అడిగితే అయితే ఏం చెప్పండి మనము తప్ప నువ్వు ఆర్గ్యూ చేయడానుకున్నావా నువ్వు ఆర్గ్యూ చేయడానుకున్నావా నువ్వు ఆర్గ్యూ చేయడానుకున్నావా చెప్పండి కూరగాయల మార్కెట్ కదా కాదా అదే తెలుసా గుర్తుపెట్టినా అందుకే అడుగుతున్నా గుర్తుపట్టినవా గుర్తుపట్టినవా తెలుసా ఏ రమ్మను బైక్ ఉంది వెయిట్ చేయి స్కూటీ చూడట్టు
ఒక 4 ప్యాకెట్లు మనిషికి ఇంటికి ఇస్తున్నానా నేను సాయికృష్ణ వైన్స్ ఉందా? అక్కడ ఒకటి ఇచ్చేయండి. అక్కడ అమ్మా నీరు నువ్వు చూసుకో, లేని మనిషి కోసం మాట్లాడుతున్నాను. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గుమలక్ష్మీపురం మహిళల కోలాటం పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రంలో భద్రగిరి రామయ్య మరియు మెయిన్ రోడ్లో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా యువతలు కోలాటం నృత్య ప్రదర్శన చేశారు. ఈ నృత్య ప్రదర్శనలను చూడడానికి పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాంతో వినాయకుల మండపాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమాలను వీక్షించడానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ మెంబర్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పిఎస్సి చైర్మన్ గా నియమితులైన షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికపుడి గాంధీ కామెంట్స్. పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చినందుకు గాను స్పీకర్కి చైర్మన్కి కృతజ్ఞతలు. సభ చక్కగా సాగించడంలో సభ ద్వారా రాష్ట్రానికి న్యాయం జరగాలని ప్రతి సమస్యను పరిష్కరించడంలో తన కృషి ఉంటుందని తెలిపారు. నాకు ఇచ్చిన బాధ్యతలను సక్రమమైన మార్గంలో నిర్వహించి కీలక పాత్ర పోషిస్తానని, నా మీద ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. హలో, నేను 10-15 మినిట్స్లో బయలుదేరుతుంది ఇక్కడ. ప్రెస్ ఈరోజు ఇప్పుడే మీ ద్వారా వచ్చినటువంటి వార్త, పిఎస్సి చైర్మన్గా గాంధీకి ఇచ్చారని చెప్పి ఇప్పుడే వార్త తెలిసింది. స్పీకర్ గారికి, చైర్మన్ గారికి, అలాగే సభ చక్కగా సాగాల, సభ ద్వారా రాష్ట్రానికి న్యాయం జరగాల, సమస్యలు లేవనెత్తి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేసే కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి గారు ఈ పదవి బాధ్యతతో మాకు అప్పచెప్పినందుకు ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి బాధ్యతని సక్రమ మార్గంలో చక్కగా నిర్వహించే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించాలనే నా అభిప్రాయాన్ని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా నలుగురికి న్యాయం జరిగే విధంగా అందరినీ సమన్వయం చేసుకొని సమస్యలు, పొరపాట్లు, లోపాలను సరిదిద్దుకుంటూ చక్కటి పాలన అందించే విధంగా నా బాధ్యతలు ఏమైతే నాకు అప్పచెప్పారో ఆ బాధ్యతల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో నా వంతు పాత్ర నేను పోషిస్తా. నన్ను ఈ చైర్మన్ పదవికి ఎంపిక చేసినటువంటి స్పీకర్ గారికి, చైర్మన్ గారికి, సభా నాయకులకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.
నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. కుందవారి కండ్రిక నున్న నూజివీడు రోడ్లో ఇప్పటి వరకు వరద ప్రవాహం కొనసాగుతుంది. రోడ్డు ఇళ్ల మధ్య ఉన్న నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపించే పనులను మంత్రి పరిశీలించారు. ఫోక్లైన్లు, భారీ యంత్రాలతో వరద నీటి తరలింపునకు చేపట్టిన పనులను మంత్రి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కండ్రిక చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నీరు నిల్వ ఉందని, ఈ సాయంత్రంలోపు పూర్తిగా బయటకు తరలించేలా ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లడించారు. రాత్రి నుంచి తనతో పాటు అధికారులు దగ్గరుండి పనులు చేయిస్తున్నారని చెప్పారు. సాయంత్రానికి వరద పూర్తిగా తగ్గుతుందన్నారు. స్పాట్లో ఉన్నాను. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం మున్నేరు వరద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు వ్యవసాయ మార్కెట్లో విరాళాలు. వరద బాధితులకు అండగా ఇల్లందు మార్కెట్ కమిటీ ఉద్యోగులు అపన్నహస్తం. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గుమ్మలక్ష్మీపురం మహిళలు కోలాటం. పిఎస్సి చైర్మన్ గా నియమితులైన షేర్లింగంపల్లి శాసనసభ్యులు వరికపుడి గాంధీ. నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొంగూరు నారాయణ పర్యటన.